వార్తిల్లు. స్థానిక కలెక్టరేట్ వద్ద గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ అవుతున్న సందర్భంగా అభ్యర్థులు ఉన్న మండలం కాకుండా పక్క మండలం లేదా పక్క ఏరియాలో పంపించడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, అదేవిధంగా ప్రమోషన్లు ఎటువంటి అవకాశాలు లేకపోవడం చాలా బాధాకరమైన అంశమని సచివాలయ ఉద్యోగులు మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను విలేజ్ సర్వర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ బియ్యాలపేట సచివాలయం, విజయనగరం మండలం. సార్, మేము 2019లో జాయిన్ అయిన తర్వాత నుంచి మా చేత అన్ని పనులు చేయించుకున్నాం. అంటే మాకు తక్కువ శాలరీతో మేము జాయిన్ అయినా కొన్ని నెలల తర్వాత, కొన్ని టూ ఇయర్స్ తర్వాత మాకు 9 నెలల ఎరియర్స్ అని మేమనేవి కోల్పోయాం. మేము దానికోసం కూడా మేము మాట్లాడడం అవేం మాకు రాలేదు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి తీసుకుంటే మాకు ప్రమోషన్స్ లేకుండా, అలాగే మాకంటూ ప్రమోషన్ ఛానల్ ఒకటి చెప్పకుండా ఇలా ట్రాన్స్ఫర్స్ అనేవి ఒకటి మొదలు పెట్టేశారు. దీనివల్ల చాలామంది నష్టపోతున్నారు. అలాగే ఈ సొంత మండలాల్లో ఉండకూడదు అనే ఒక ఆప్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చారు. దీనివల్ల ప్రతి ఒక్కరు చాలా సఫర్ అవుతున్నారు. సో ఇదే పాయింట్ని మిగతా డిపార్ట్మెంట్లు కూడా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి కూడా వచ్చారు, అలాగే మహిళా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా వచ్చారు, సో వెల్ఫేర్ కూడా వచ్చారు. సో ఇది ఒక్క డిపార్ట్మెంట్ సమస్య కాదు, అందరి సమస్య. బట్ అన్ని డిపార్ట్మెంట్లతో పాటు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో విలేజ్ సర్వేలో అనేది ఇక్కడ చేస్తున్నాం. అలాగే మా యొక్క క్యాడర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టెక్నికల్ పే స్కేల్ మేము పెంచమని అడుగుతున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు చేస్తున్న పనులన్నీ టెక్నికల్ పే స్కేల్తో క్రియేట్ అయిన పనులే. ఒక రోవర్ ఆపరేట్ చేయడమైనా, ఒక QGIS సాఫ్ట్వేర్లో మేము చేస్తున్నామని, ఇవన్నీ ఒక టెక్నికల్. సో ఇటువంటివి మేము చేస్తున్నప్పుడు మాకు టెక్నికల్ పే స్కేల్ ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు? మేము దానికోసం మేమందరం పోరాడుతున్నాం. అలాగే ఒక ప్రమోషన్ అనేది ఒకటి మాకు చెప్పకుండా డైరెక్ట్గా మీకు సచివాలయంలో ఎస్ ఉంటే ఎస్ అని, ఎస్ ఉన్న వాళ్ళు ఎస్కి వెళ్ళిపోతారు, నో ఉన్న వాళ్ళందరూ ఉండిపోతారు వేరే డిపార్ట్మెంట్లకి. సో ఇది కాదు కరెక్ట్గా. సో ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా మీరు ఒక బేస్గా, ఒక న్యాయబద్ధంగా, ఒక డెమోక్రటిక్గా మీరు దాన్ని ఒక ప్రమోషన్స్ ముందు ప్రొవైడ్ చేయండి. మా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ క్యాడర్ వైజ్గా, సో వాళ్ళ యొక్క చదువు బట్టి, వాళ్ళ యొక్క సీనియారిటీ బట్టి మీరు ఏ విధంగా ఒక న్యాయంగా తీసుకెళ్ళండి. ప్రమోషన్ ముందు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మీరు మిగతావన్నీ అంటే ఈ ట్రాన్స్ఫర్స్ ఏమైనా చేయండి. అంతేగాని మీరు ఏం చేస్తారో చెప్పరు, ప్రమోషన్లు ఇస్తారో లేదో చెప్పరు, టెక్నికల్ పే స్కేల్ ఇస్తారో చెప్పరు. ప్రతిదానికి ఒక ఊడిగంలాగా ఇది జరుగుతుంది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంగా తగ్గట్టుగా పనిచేస్తున్నాం, ప్రభుత్వంగా మేము చేస్తున్నాం. కాకపోతే ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక ధోరణి అనేది జరుగుతుంది. సో దీన్ని మిగతా అన్ని డిపార్ట్మెంట్లు సపోర్ట్ చేస్తున్నాయి, దీన్ని ముందుకు తీసుకెళ్తారని, అలాగే జరిగినంత వరకు మా అందరి నుంచి ఇటువంటివి ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము ఫస్ట్ సచివాలయం రాసి వచ్చినప్పటి నుంచి మానసికంగా ఒక డిపార్ట్మెంట్ లేక చాలా ఆందోళన గురవుతున్నాం సార్. ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి ప్రతి వర్క్ని, మిగిలిపోతున్న వర్క్ని ప్రతి అధికారులు మాతో చేయిస్తున్నాం సార్. అయినా చేస్తున్నప్పటికీ మాకంటే ఒక డిపార్ట్మెంట్ లేదు, మాకంటే విలువ లేదు. మాకు ఏంటంటే మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మాకంటూ ఒక డిపార్ట్మెంట్ కల్పించాలి, తర్వాత రేషనలైజేషన్ చేయాలి, ఆ తర్వాత మాకంటూ 5G1 సవరించి ఎవరి సొంత మండలాలు వాళ్ళకి ఇవ్వాలి సార్. అది నా విజ్ఞప్తి. ఇంకేంటంటే క్షేత్రస్థాయిలో 80% మహిళా పోలీసులు మాత్రం మిగిలిపోతున్నారు సార్. నో అని ఆప్షన్ ఇవ్వడం వల్ల 700 మంది మహిళా పోలీసులు విజయనగరం డిస్టిక్ ఉన్నారు సార్. 135 మంది కేసులు మాత్రం ఇచ్చారు సార్. మిగిలిన వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? నో అని ఆప్షన్ దగ్గర వెళ్ళినట్లయితే మా పరిస్థితి ఏమవుతుందని మేము ఆందోళన చెందుతున్నాం సార్. ఇంకేంటంటే మానసికంగా మేము వర్క్ చేస్తున్నప్పటికీ మానసికంగా కుదేలవుతున్న కొలిది కూడా ఇంకా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. మాకంటూ ఒక డిపార్ట్మెంట్ కావాలి. అదే నా విజ్ఞప్తి సార్. ఈ ప్రభుత్వం గౌరవించి వారి నిర్ణయాన్ని తీసుకొని మా సమస్యను పరిష్కరిస్తుందని కోరుచున్నాం సార్. నెంబర్ 5